హలో అందరికీ పాలు పంపించగా 1 లీటర్ పాలైతే ఈరోజు ఇంట్లో మిగిలాయి. ఆ లీటర్ పాలతో ఏం చేయాలని ఆలోచిస్తే అందరికీ ఇష్టమైన కలాకండ్ చేద్దాం అనుకున్నాను. లీటర్ పాలతోటైతే నాకు పావు కేజీ కలాకండ్ వచ్చింది. ఈ విధంగా పాలనైతే బాగా మరిగించి ఇలా చిక్కగా అయ్యేంత వరకు మరిగించినాక దీంట్లో నేనొచ్చేసి 1 స్పూన్ అంతా వెనిగర్ అయితే వేసుకుంటున్నాను. వెనిగర్ వేసిన కాంచి కూడా ఊకే కలుపుతూనే ఉండాలండి. పాలు పోసిన కాంచి కూడా కలుపుతూనే ఉండాలి. మనకు మీగడ అనేది కట్టకుండా అంచులు అనేది అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. వెనిగర్ వేసి ఈ విధంగా కలిపాక పాలు అనేది మనకి విరుగుడులాగా అవుతుంది. ఈ విధంగా మొత్తం వాటర్ అనేది పోయాక ఇలా అయ్యాక దీంట్లో మనం వచ్చేసి టేస్ట్కి సరిపడా షుగరు, తర్వాత మనకి ఏ నట్స్ అయినా అవైలబుల్గా ఉంటే ఆ నట్స్ అనేది వేసుకొని బాగా కలుపుతూనే ఉండాలి. మనకు కేక్ కట్ చేసే విధంగా వచ్చాక ఈ కలాకండ్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవటం అయితే చేయాలి. ప్లేట్కి వచ్చేసి నెయ్యి అయినా ఆయిల్ అయినా మీకు ఏది అవైలబుల్గా ఉంటే అదైతే అప్లై చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం అందులో వేసుకొని మనం ఒక షేప్లో మనం ఇలా చేసుకోవాలండి. మనకి ఇష్టమైన షేప్లో మనమైతే ఈ విధంగా చేసుకొని ఇది కొంచెం చల్లారినాక ముక్కలు కట్ చేసుకోవాలి. నా కలాకండ్ వీడియో నచ్చితే